అయితే అప్పటి హిందూ రాజదర్బార్లో ఉండే అగ్ర కులాల వారు పెద్ద పెద్ద పొజిషన్లో ఉండేవారు. ఈ కొత్తగా వచ్చిన ఇస్లామిక్ రాజులు ఈ టాప్ పొజిషన్లో ఉన్న అగ్రవర్ణాల వారికి 2 ఆప్షన్లు ఇచ్చారు. ఒకటి, మీరంతా మీ పదవుల్ని ప్రాణాల్ని వదిలేయండి, లేదా మా ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యి సేమ్ ఇవే పొజిషన్లో కంటిన్యూ అవ్వండి అని. అలా ఆ కాలంలో చాలామంది రాజ దర్బార్లో హయ్యర్ పొజిషన్లో ఉన్న అగ్రవర్ణాల వారు ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యారు. సేమ్ ఇలాగే మన దేశంలో ఉన్న అనేక హిందూ రాజ్యాల్లో జరిగింది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే హిందూ మతంలో ఉండే అగ్రవర్ణాల వారు ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యి ఆ మతంలో కూడా వీళ్ళు టాప్లోనే ఉండేవారు. అంటే ఇస్లాం మతంలో టాప్ క్యాస్ట్లో ఉండేవారు. ప్రజెంట్ ఇస్లాం మతంలో ఉన్న అష్రఫ్ క్యాస్ట్కి చెందిన వాళ్ళు పెద్ద పెద్ద మత గురువులుగా మారారు. వాళ్ళనే ఉల్లామాస్ అంటారు, లేదా భూస్వాములుగా పెద్ద పెద్ద వ్యాపారులుగా మారారు. ఇక అష్రఫ్ కింది కులం పేరు